Hi guys, welcome back to Script Academy YouTube channel module number 9.0 Social Engineering Attack. సో ఓకేనా ఈ వీడియోలో మనం అసలు యాక్చువల్గా సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఓకే మోడ్యూల్ ఉంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. తెలుసుంటే చూడకండి. సో ఓకేనా, నో ప్రాబ్లం. సో ఓకే, వాట్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్? సో బేసికల్గా సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటంటే, సో ఓకే దీనికి మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ అంటే దీనికి ఎంత ప్రియారిటీ ఉందో నేను చెప్తాను, ఒక మాటలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరాజు ఉందనుకోండి. సో ఆ తరాజులో కంప్లీట్ హ్యాకింగ్ ఏదైతే మనం టూల్స్ యూజ్ చేసి డివైసెస్ యూజ్ చేసి మనం చేస్తామో ఆ కంప్లీట్ హ్యాకింగ్ అంతా ఒక దిక్కు పెడితే, ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది ఇంకో దిక్కు పెడితే ఈక్వల్ వెయిట్స్ ఉంటాయన్నమాట. పైన నీడిల్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అంటే ఆ హోల్ హ్యాకింగ్ ఎంత పవర్ఫుల్లో ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్లో మనం ఎటువంటి టూల్స్ యూజ్ చేయం, ఎటువంటి డివైసెస్ యూజ్ చేయం, అసలు ఏమీ యూజ్ చేయం. జస్ట్ మన మైండ్ కంట్రోల్ అనమాట. సో ఓకేనా, అసలు యాక్చువల్గా ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటంటే, మీరు విక్టిమ్, నేను హ్యాకర్. సో ఓకేనా, నేను మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తాను, మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి సో మీ మైండ్ని కంట్రోల్ చేస్తాను అనమాట. మీ మైండ్ని కంట్రోల్ చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను లాక్కుంటాను మీ దగ్గర నుంచి. సో అండ్ ఇంకొకటి, అసలు ప్రతి హ్యాకింగ్ సక్సెస్ఫుల్ కావాలంటే మ్యాక్సిమం ఓకేనా, సో నేను 100% అని చెప్తలేను, కానీ మ్యాక్సిమం అయితే 80% కాకుండా ఎంతో కొంత మనకి సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది ఉంటుంది అనమాట. సో ఎంతో కొంత కాదు, అసలు యాక్చువల్గా 80% ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఉంటే ఇంకా 20% మనం టూల్స్లో చేసేదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యాకింగ్ జరుగుతుందంటే మనం ఫస్ట్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తాం, దాన్ని ఎక్స్ప్లైట్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తాం. సో కానీ అంతా ఎక్స్ప్లైట్ చేసినాం కాబట్టి ఫస్ట్ థింగ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ చేసిందే కదా. సో అంటే ఏంటంటే నేను చెప్పేది, సోషల్ ఇంజనీరింగ్ అనేది 80% చేస్తే రిమైనింగ్ మనం 20% చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది టఫ్ అని ఏం కాదు. కాకపోతే ఏంటంటే జస్ట్ మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎదుటి వారి మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి అండ్ మనం ఇతరులు మన మీద నమ్మకం ఎలా కలగాలి. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన కోర్సు, దీనికి సంబంధించిన వీడియోస్, అంతేగాని దీనికి టెక్నికల్గా ఏముండవు, ఏం చేయనికి కూడా ఉండవు. సో ఓకేనా, కొన్ని సందర్భాలలో కాదు, రీసెంట్గానే సో సోనీ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పెద్ద కంపెనీసే ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్కి గురయ్యాయి అన్నమాట. ఓకేనా, సో అంత పెద్ద ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్కి గురైనప్పుడు సో మనదో లెక్కన. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఎక్కడ మనం చూస్తామని. సో మనకు ఫోన్ కాల్ చేస్తారు, మీ అకౌంట్ బ్లాక్ ఉంది అని మనకి అది అడుగుతారు. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిషింగ్. సో ఫిషింగ్ మీకు డౌట్ రావచ్చు, ఫిషింగ్లో మనం టూల్స్ వాడతాం కదా, సాఫ్ట్వేర్స్ వాడతాం కదా, మరి మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఎలా అవుతుందని. ఓకే, మీరు ఫిషింగ్ పేజ్ చేసిన తర్వాత మీరు విక్టిమ్కి సెండ్ చేసిన తర్వాత విక్టిమ్ లాగిన్ కాడు అట్టిగానే. సో మీరు ఏదో ఒకటి చెప్తేనే అతను ఆ ఫిషింగ్ పేజ్లో లాగిన్ అవుతాడు అనమాట. సో ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది వర్క్ అవుతుంది. సో ఓకేనా, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఏ డీటెయిల్స్ అడిగినా ఇవ్వకూడదు. సో ఓకేనా, ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి స్క్రిప్ట్ అక్కడే. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వంశీ. మరొకటితో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.